ఒక రాజధాని కట్టలేని వాడు మూడు రాజధానులు ఎలా కడతాడని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్యే బుచ్చే చౌదరి. ఇప్పుడు ఉమ్మడి రాజధాని కోరడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. రాజధాని ఫైల్స్ సినిమా విడుదలపై ముఖ్యమంత్రి జగన్ కు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. థియేటర్లో సినిమా ప్రదర్శనను ఆపాలని ఎందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. ప్రజాధనాన్ని సొంత ప్రచారానికి వాడుకుంటున్నారని, మళ్లీ పెళ్లి తరహాలో ఇళ్లు పట్టాల పంపిణీ కార్యక్రమం చేస్తారని ప్రశ్నించారు. 34,000 ఎకరాలు ప్రభుత్వానికి దఖలుపరిచి సర్వం కోల్పోయి ఇవాళ రోడ్లు పాలైపోయిన బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతులు, రైతు కూలీల సమస్యలని వెలుగులోకి తేవటం కోసం రాజధాని ఫైల్స్ నిర్మాణం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పాపం భయపడిపోయి వెన్నులో వణుకు పుట్టి వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని చెప్పి రెవెన్యూ అధికారులని, పోలీసు అధికారులని తోటి థియేటర్ యజమానులను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి సినిమాను ఆపిస్తూ ఉన్నారు. యాత్ర పేరుతో ఒక సినిమా తీయించావు. నీ యాత్ర అంతిమ యాత్రగా మిగిలిపోయింది. మాట తప్పి మడవ తిప్పిన ముఖ్యమంత్రి అయిన తర్వాత మడవ తిప్పి మాట తప్పిన నువ్వు 3 రాజధానుల ముచ్చట తెచ్చి రైతుల నోట్లో దుమ్ము కొట్టి మేము అడుగుతున్నాం, ఈ సినిమా అంటే ఎందుకు భయపడిపోతున్నావు? అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. ఎంతసేపుకి నువ్వు నొక్కుడు కార్యక్రమాన్ని ప్రచారం చేసుకోవడం కోసం ఆర్భాటంగా ప్రభుత్వ ఖర్చుతోటి ప్రచారం చేసుకున్నారే కానీ మీరు చేసింది శూన్యం. భూముల కబ్జాలో మొదటి స్థానంలో ఉన్నారు నాయకులంతా కలిపి. అవినీతి అక్రమాలన్నిటి వెలుగులోకి తెస్తాం. ఇళ్ల స్థలాల సేకరణలో రెవెన్యూ యంత్రాంగం చేసిన తప్పులన్నీ వెలుగులోకి తెస్తాం. 34,000 ఎకరాలు